T20 ఫార్మేట్లో ఒక్క ఓవర్ చాలు గేమ్ మొత్తాన్ని మార్చేస్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ సెకండ్ T20 మ్యాచ్లో అదే చూసాం. ఇంగ్లాండ్ టీం ఆ చేజింగ్లో 16 ఓవర్ వరకు చూసుకుంటే కాస్త ఒత్తిడిలోనే కనిపించారు. లాస్ట్ 4 ఓవర్స్కి 49 రన్స్ కొట్టాలి. మరో వికెట్ పడితే బౌలర్స్ బ్యాటింగ్ వస్తారు. వాళ్ళు అప్పటికే 5 వికెట్లు కోల్పోయారు. సో ఇది పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే మన టీమిండియా మ్యాచ్ గెలవడానికి ఫేవరెట్స్గా కనిపించారు. బట్ బిష్ణోయ్ వేసిన 17th ఓవర్ గేమ్ మొత్తాన్ని ఇంగ్లాండ్ చేతిలో పెట్టింది. ఆ ఒక్క ఓవర్లో ఏకంగా 29 రన్స్ వచ్చేసాయి. సో రియల్లీ మన టీమిండియా దగ్గర నుంచి మరో డిసప్పాయింటింగ్ పెర్ఫార్మెన్స్ పోయాయి. మెయిన్లీ ఈ మ్యాచ్లో మన వాళ్ళకి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపించాయి. బట్ ఆ డెత్ ఓవర్స్లో బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యారు, అలాగే బౌలింగ్లో చూసుకున్నా ఫెయిల్ అయ్యారు. పర్టికులర్గా T20 వరల్డ్ ఛాంపియన్స్ అయిన మన టీం వరుసగా 3వ మ్యాచ్ ఓడిపోయారు. సో దీంతో మన టీంతో పాటు ఫ్యాన్స్ కూడా దీన్ని డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. ఆల్మోస్ట్ అందరూ కూడా అప్పుడే మన టీమిండియాను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. బట్ టు బీ ఫ్రాంక్, ఈ సెకండ్ T20 మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం అద్భుతంగా పెర్ఫామ్ చేశారని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ ప్లానింగ్ కానీ స్ట్రాటజీస్ కానీ అట్ ది సేమ్ టైం ఎగ్జిక్యూట్ చేసిన విధానం అన్నీ కూడా చాలా మంచిగా కనిపించాయి. ఎస్పెషల్ వాళ్ళు బాల్తో డెత్ ఓవర్స్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ అద్భుతంగా కట్టడి చేశారు. మరి ముఖ్యంగా శామ్ కరన్ ఒక మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. వేరేస్ బ్యాటింగ్లో చూసుకుంటే జాకబ్ పెథెల్ ఆ 16th ఓవర్ వరకు స్లోగానే బ్యాటింగ్ చేశాడు. బట్ ఆ తర్వాత ఒక్కసారిగా గేర్లు మార్చి ఇంగ్లాండ్ టీంకి విజయాన్ని అందించాడు. సో ఇద్దరు ప్లేయర్స్కి అయితే విజయం ఆ T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ నుంచి రిడెంప్షన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆ టైంలో శామ్ కరన్ మన టీమిండియా మీద కొన్ని కామెంట్స్ చేశాడు. వేరేస్ బెథెల్ చూసుకుంటే సెంచరీ కొట్టిన మ్యాచ్ గెలిపించలేకపోయాడు. బట్ ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇంగ్లాండ్ విజయంలో కీ రోల్ ప్లే చేశారు. ఎనీవే ఈ మ్యాచ్లో అయితే ది మోస్ట్ అవైటెడ్ మూమెంట్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. అంటే వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేసాడు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా మరోసారి టాస్ గెలిచారు. ఇన్ఫ్యాక్ట్ అయ్యర్ కెప్టెన్గా మారిన తర్వాత మన వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ 4 టాసెస్ గెలిచారు. ఒక్క మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోలేదు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే టాస్లు గెలిచినట్టు మ్యాచ్లు గెలవలేకపోతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే అగైన్ మన టీమిండియా టాస్ గెలిచారు, ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ మంచి డెసిషన్ అని చెప్పుకోవాలి. అయితే ప్లేయింగ్ 11 కాంబినేషన్ విషయానికి వస్తే మాత్రం మార్పు జరిగింది. సంజు శాంసన్ పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశీని తీసుకున్నారు. అని నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. అంటే ఈ సెకండ్ మ్యాచ్లో సంజు శాంసన్ని కంటిన్యూ చేసి 3వ మ్యాచ్ నుంచి సూర్యవంశీని తీసుకొస్తారేమో అనుకున్నా. ఇన్ఫాక్ట్ మనం ప్రీవిడీలో కూడా ఇదే మాట్లాడుకున్నాం. ఇషాన్ కిషన్ మరియు సంజు శాంసన్కి ఇది ఒక లాస్ట్ ఛాన్స్ లాంటిదని చెప్పి. బట్ బ్యాడ్ లక్ కొద్దీ సంజు శాంసన్ టీం నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే పాయింట్ ఈస్ క్లియర్. మనకి ప్లేయింగ్లో ఒక వికెట్ కీపర్ మాత్రమే ఆడతాడు. అంటే నెంబర్ 3 స్పాట్లో ఏదో ఇషాన్ కిషన్ ఆడతాడు ఆర్ఎల్ సంజు శాంసన్ ఆడతాడు. ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఇక్కడ నుంచి ఛాన్స్ ఉంటుంది. ఎనివే వైభవ్ సూర్యవంశీ అయితే తన డెబ్యూతో రికార్డ్ క్రియేట్ చేశాడు. అంటే మన టీమిండియా తరపున డెబ్యూ చేసిన యంగెస్ట్ ప్లేయర్గా చరిత్రకి ఎక్కేశాడు. కేవలం 1599 రోజుల వయసులో అతనైతే డెబ్యూ చేశాడు. సో మన టీమిండియా తరపున చూసుకుంటే ఈజ్ ద యంగెస్ట్ డెబ్యూ ప్లేయర్. వేరేస్ ఓవరాల్గా చూసుకుంటే సెకండ్ యంగెస్ట్ డెబ్యూ ప్లేయర్. మరి అతని డెబ్యూ అయితే బాగుందంటే పర్వాలేదు. అంటే ఫస్ట్ మ్యాచ్లోనే 100 కొట్టేస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఇన్ఫ్యాక్ట్ సచిన్ టెండూల్కర్ కూడా 16 ఏళ్ల వయసులో డెబ్యూ చేసినప్పుడు ఫస్ట్ మ్యాచ్లో 15 పరుగులే కొట్టాడు. పెద్ద ఎక్కువ రన్స్ ఏమీ కొట్టలేదు. సో ఆబ్వియస్లీ ఎంగేజ్లో డెబ్యూ చేసినప్పుడు ఏ ప్లేయర్ మీదైనా సరే చాలా ఒత్తిడి ఉంటుంది. పైగా వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే ఆల్రెడీ సూపర్ స్టార్ అయిపోయాడు. డెబ్యూ చేయకముందే అతని కోసం చాలామంది వెయిట్ చేయడం మొదలుపెట్టారు. సో దీంతో సచిన్తో పోలిస్తే వైభవ్ మీద ఇంకా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అండ్ ఆ ప్రెజర్ మరి నర్వ్స్ క్లియర్గా అతని బ్యాటింగ్లో కనిపించాయి. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ మ్యాచ్లో కాస్త బెటర్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చూసాం. అంటే మరీ 10 పరుగుల్లోపే మన టీమిండియా ఫస్ట్ వికెట్ కోల్పోలేదు. మొదటి వికెట్కి 50 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. సో మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నప్పటికీ స్టార్టింగ్ 2 ఓవర్స్ అంత గట్టిగా రన్స్ రాలేదు. మెయిన్లీ ఈ మ్యాచ్ కోసం యూజ్ చేసిన పిచ్ మీద చూసుకుంటే చాలా మంచి బౌన్స్ కనిపించింది. మనమైతే ఫస్ట్ ఓవర్లో చూసాం అభిషేక్ శర్మ చాలా బీట్ అయ్యాడు. అండ్ ఆల్సో వైభవ్ సూర్యవంశీ కూడా బీట్ అయ్యాడు. అది కూడా జాఫ్రా ఆర్చర్ చాలా కన్సిస్టెంట్గా హార్డ్ లెంత్లో బౌలింగ్ చేశాడు. సో ఇంత మన ఓపెనర్స్ ఇద్దరు బ్యాట్ ఊపినా సరే బాల్ బ్యాట్కి తగలలేదు, పైనుంచి వెళ్ళిపోయేది. విచ్ మీన్స్ అభిషేక్ మరియు వైభవ్ ఆ బౌన్స్కి అడ్జస్ట్ కాలేకపోయారు. అయితే ఆ 4th ఓవర్ దగ్గర నుంచి చూసుకుంటే మాత్రం మెల్లగా రన్ స్టార్ట్ అవ్వడం మొదలయ్యాయి. అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ బౌలర్స్ కూడా కాస్త ఫుల్ లెంత్లో బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇంత ఫస్ట్ 3 ఓవర్స్లో మన టీమిండియాకి పెద్దగా రన్స్ రాకపోయినప్పటికీ ఆ తర్వాత అద్భుతమైన రికవరీ చూసాం. పర్టికులర్గా అభిషేక్ శర్మ స్టార్టింగ్లో చాలా బాల్స్ బీట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత మాత్రం కొన్ని మైండ్ బ్లోయింగ్ షాట్స్ కొట్టాడు. మెయిన్లీ విల్ జాక్సన్ కౌంటర్ చేస్తూ ఆఫ్ సైడ్ కొట్టిన షాట్లు అయితే అమోఘమని చెప్పుకోవచ్చు. సో స్టార్టింగ్ 14 బాల్స్ చూసుకుంటే అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ అరౌండ్ 60 మాత్రం ఉంది. బట్ తను అవుట్ అయ్యేసరికి చూసుకుంటే మాత్రం తన స్ట్రైక్ రేట్ 180కి వెళ్ళిపోయింది. 24 బాల్స్కి 43 రన్స్ కొట్టాడు. వేరేస్ వైభవ్ సూర్యవంశీ ఒక 2 6లు కొట్టడం అయితే కొట్టాడు. బట్ అనవసరంగా విల్ జాక్స్ బౌలింగ్లో క్రీజ్ వదిలి బయటకు వచ్చాడు భయ్య. ముందు బాల్ ఫుల్ లెంత్ వేశాడు. దీంతో నెక్స్ట్ బాల్ కూడా సేమ్ అదే వస్తుంది అనుకున్నాడు. కానీ విల్ జాక్స్ ఏం చేశాడు, తెలుగు లెంత్ వెనక్కిలాగా వేశాడు. ఎట్ ది సేమ్ టైం ఆ డెలివరీ చూసుకుంటే టిపికల్ ఆఫ్ స్పిన్నర్ బాల్. సో నిజానికి వైభవ్ సూర్యవంశీ ఇదే బాల్ క్రీజ్లో ఉన్నాడంటే ఈజీగా కట్ షాట్ ద్వారా 4 కొట్టి ఉండేవాడు. కానీ నెర్వ్స్ కారణంగా ఒక ప్రీ డిటర్మెంట్ షాట్కి కమిట్ అయిపోయాడు. ఈ తర్వాత నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే అభిషేక్ శర్మ అతను కూడా అవుట్ అయిపోయాడు, రన్ ఆఫ్ ప్లే. సో దీంతో మన టీమిండియాకు పవర్ ప్లేలో 65 పరుగులు వచ్చినప్పటికీ 2 ఓపెనర్స్ వికెట్స్ కూడా కోల్పోయాం. అయితే ఆ తర్వాత చూసుకుంటే మాత్రం చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది భయ్య.
అయ్యర్ మరి ఇషాన్ కిషన్ ఇద్దరు కలిసి 3వ వికెట్కు 42 బంతుల్లోనే 65 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ ఈ పార్ట్నర్షిప్లో చాలా వరకు అయ్యర్ అగ్రెసివ్ రోల్ తీసుకున్నాడు. అంటే వచ్చినప్పటి నుండి షాట్లు కొట్టడానికి అయితే ప్రయత్నించాడు. వేరే ఇషాన్ కిషన్ చూసుకుంటే మాత్రం చాలా కామ్గా బ్యాటింగ్ చేశాడు, ఎక్కువగా రిస్క్ తీసుకోలేదు. సో ఇంత పార్ట్నర్షిప్ అయితే చాలా వరకు కావాల్సిన రన్ రేట్తోనే వెళ్ళింది. అంటే ఓవర్కి ఆల్మోస్ట్ 9 పరుగులు చెప్పిన కొడుతూ వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ ఆ మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే మన టీమిండియా 79 రన్స్ కొట్టింది, 1 వికెట్ మాత్రమే కోల్పోయారు. విచ్ మీన్స్ పర్వాలేదు. పవర్ ప్లే తర్వాత నెక్స్ట్ 9 ఓవర్స్లో చూసుకుంటే 79 రన్స్ కొట్టారు. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే డెత్ ఓవర్స్లో మన వాళ్ళు ఆడిన బ్యాటింగ్. సో మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే ఇంగ్లాండ్ స్పిన్నర్స్ని చాలా మంచిగా కౌంటర్ అటాక్ చేసి ఆడాడు. 22 బాల్స్కి 37 రన్స్ చేశాడు, చాలా మంచి ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. బట్ అతను ఒకటైన తర్వాత చూసుకుంటే మాత్రం మన స్కోరింగ్ రేట్ పడిపోయింది. మన వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే దూబని తిలక్ కంటే ముందు పంపించారు. ఇది మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆబ్వియస్లీ తిలక్ మిడిల్ ఓవర్స్లో చాలా స్ట్రగుల్ అవుతున్నాడు, స్పిన్నర్స్ని సరిగ్గా కొట్టలేకపోతున్నాడు. దీంతో దూబని పంపారు. కానీ ఇంగ్లాండ్ టీం దీన్ని అద్భుతంగా కౌంటర్ చేశారు. దూబే బ్యాటింగ్ రాగానే జాఫ్ రాచర్ బౌలింగ్కి వచ్చాడు. అండ్ ఓవర్ చూసుకుంటే మన టీమిండియాకి ఎక్కువ రన్స్ రాలేదు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే శామ్ కరణ్ ఒక మైండ్ బ్లోయింగ్ 16th ఓవర్ వేశాడు. అసలు ఓవర్లో శామ్ కరణ్ బౌలింగ్ ఇషాన్ కిషన్ దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది, చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ ఈ 16th ఓవర్లో మనకి 2 రన్స్ మాత్రమే వచ్చాయి. ఎట్ ది సేమ్ టైం 18th ఓవర్లో చూసుకున్న శామ్ కరణ్ మరోసారి చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. ఈసారి ఇషాన్ కిషన్ వికెట్ తీశాడు. సో ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ అయితే క్లియర్లీ తన న్యాచురల్గా మాలేదు భయ్య. తన వికెట్ను కాపాడుకోవడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపించింది, ఎక్కడ కూడా ఫీర్లెస్ అప్రోచ్ కనిపించలేదు. సో దీనికి ఆబ్వియస్ రీజన్ సంజు శాంసన్ పక్కన పెట్టడం. అంటే సంజు వరుసగా 3 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు, అతను పక్కన పెట్టేశారు. దీంతో ఇషాన్ కిషన్ మైండ్లో ఏం రన్ అవుద్ది, నేను కూడా ఫెయిల్ అయితే నన్ను కూడా పక్కన పెట్టేస్తారేమో, మళ్ళీ నా ప్లేస్లో సంజు శాంసన్ తీసుకుంటారేమో అని చెప్పి అతని మైండ్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయిపోయింది. దీంతో ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఎక్కువగా రిస్క్ తీసుకుని బ్యాటింగ్ చేయలేకపోయాడు, రన్స్ కొట్టడం మీద ఫోకస్ పెట్టాడు. అది కూడా శ్రేయస్ అయ్యర్తో కలిసి పార్ట్నర్షిప్ ఏర్పరిచినప్పుడు ఎక్కువగా సింగిల్స్ తీశాడు. అండ్ ఇది కొంతవరకు అండర్స్టాండబుల్, ఎందుకంటే ఆబ్వియస్లీ ఎదురులో అయ్యర్ మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి. బట్ అయ్యర్ అవుట్ అయిపోయిన తర్వాత చూసుకున్నా సరే ఇషాన్ కిషన్ యాక్సిలేట్ చేయలేకపోయాడు. అంతసేపు ఆడి క్రీజ్లో సెట్ అయిన తర్వాత కూడా తన బ్యాట్ నుంచి రన్స్ రాలేదు, చాలా అంటే చాలా స్లోగా ఆడాడు. ఇన్ఫాక్ట్ 40 బాల్స్కి 49 రన్స్ మాత్రమే చేశాడు. సో నిజానికి ఈ మ్యాచ్లో మన టీమిండియాకి ఇంగ్లాండ్ టీంకి ఇదే డిఫరెన్స్. సేమ్ ఇంగ్లాండ్ టీం చేసింగ్ చేసినప్పుడు జాకబ్ బదల్ కూడా అలానే బ్యాటింగ్ చేశాడు. అంటే 16వ ఓవర్ అయ్యేసరికి చూసుకుంటే జాకబ్ బదల్ కొట్టిందంత 34 బంతులు 38 పరుగులు మాత్రమే కొట్టాడు. అంటే అరౌండ్ 110 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. బట్ ఆ 17th ఓవర్ దగ్గర నుంచి తన యాక్సలరేషన్ మైండ్ బ్లోయింగ్, రవి బిష్ణుని చితక్కొడేశాడు. అండ్ దాని తర్వాత తన స్పీడ్ కంటిన్యూ అయింది. బట్ మన టీమిండియాకి డెత్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం ఇషాన్ కిషన్ అలా యాక్సలరేట్ చేయలేకపోయాడు, అవుట్ అయిపోయాడు. దీనివల్ల మన టీంకి డెత్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ రాలేదు. లాస్ట్ 5 ఓవర్స్లో మన వాళ్ళు కొట్టింది 46 పరుగులు మాత్రమే. అంటే ఓవర్కి కనీసం 10 పరుగులు చెప్పిన కూడా కొట్టలేకపోయారు. ఎందుకంటే లాస్ట్ ఓవర్లో తిలక్ వర్మ 2 6ల మీద ఒక 4 కొట్టాడు ఆచరణ, లేకపోతే 6 రన్స్ కూడా వచ్చేవి కాదు మనకి. మన స్కోర్ అరౌండ్ 180 మాత్రం ఉండేది. సో కనుక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే మన టీమిండియా ఈజీగా 200 కొడుతుందేమో అనుకున్నాం. ఎందుకంటే 220 కూడా రీచ్ అవుతారేమో అనిపించింది. బట్ టువర్డ్స్ అండ్ ఆ మొమెంటం కోల్పోయారు. చివరిలో తిలక్ వర్మ కొట్టిన 11 బాల్ 24 రన్స్ క్యామే తప్పితే మనకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. సో డెఫినెట్లీ మన టీమిండియా ఎక్స్ట్రా 15 to 20 రన్స్ అయితే మిస్ చేసుకున్నారు. మెయిన్లీ ఈ గ్రౌండ్లో 2019 నుండి చూసుకుంటే T20 ఫార్మాట్లో పవర్ స్కోర్ అరౌండ్ 200 ఉంది. బట్ మన టీమిండియా ఆ పవర్ స్కోర్ని కూడా సరిగ్గా అందుకోలేకపోయారు, 190 మాత్రమే కొట్టారు. అయితే టార్గెట్ని డిఫెండ్ చేసుకునే విషయంలో చూసుకుంటే మన టీమిండియాకి ఒక మైండ్ బ్లోయింగ్ స్టార్ట్ వచ్చింది. హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్లోనే సాల్ట్ని డక్అవుట్ చేశాడు, బట్లర్ని డక్అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ టీం 1 for 2. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే ఫ్యాన్స్ అందరూ కూడా పంపుడప్, మన టీమిండియా ఈజీగా మ్యాచ్ గెలిచేస్తారేమో అనిపించింది. బట్ ఇలా క్విక్గా 2 వికెట్లు పడిపోయినా సరే ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అసలు ఎక్కడ కూడా తగ్గలేదు. 15 బంతులు 39 పరుగులు, అద్భుతమైన క్యామ్ ఇన్నింగ్స్. మరి ముఖ్యంగా హర్షదీప్ సింగ్ వేసిన 3 ఓవర్లు చూసాం, రన్స్ని మామూలుగా పిండుకోలేదు. ఆ ఒక్క ఓవర్లోనే 27 రన్స్ వచ్చేసాయి. సో మన టీమిండియాకి బాల్తో మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఇన్ఫాక్ట్ లక్కీ అక్షర్ పటేల్ హ్యారీ బ్రూక్ నోట్ చేసాడు 5 ఓవర్లో. అదర్వైజ్ ఇంగ్లాండ్ టీం పవర్ ప్లేని ఇంకా స్ట్రాంగ్గా ఫినిష్ చేసేది. సో మన టీమిండియా బౌలర్స్ అయితే పవర్ ప్లేలో 3 వికెట్లు తీసినప్పటికీ 61 పరుగులు సమర్పించుకున్నారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం రన్స్ను మంచిగానే కంటైన్ చేశారు. మిడిల్ ఓవర్స్లో మన బౌలర్స్ పొదుపుగా బౌలింగ్ చేయడం చూసాం. ఎస్పెషల్లీ బ్యాంటన్ మరియు బెతల్ మధ్య 67 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. బట్ ఇదంత వేగంగా రాలేదు, 50 బాల్స్ ఆడేశారు. సో ఇంత ఆబ్వియస్లీ ఇంగ్లాండ్ టీం మీద రిక్వైర్డ్ ప్రెజర్ అయితే పెరిగింది. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే ఓవర్కి 12 పరుగులు చెప్పిన కొట్టాలన్న స్థాయికి వెళ్ళిపోయింది. సో మన టీమిండియా బౌలింగ్లో చూసుకుంటే అక్షర్ పటేల్ అద్భుతమైన స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి 20 రన్స్ మాత్రమే ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ వరుణ్ చక్రవర్తి చూసుకుని ఇనిషియల్గా రన్స్ ఇచ్చినప్పటికీ తర్వాత కంబ్యాక్ చేశాడు. మళ్ళీ క్రూషియల్ టైంలో విల్ జాక్స్ వికెట్ తీయడం చూసాం. దీంతో ఇంగ్లాండ్ టీం పని అయిపోయింది, 5 వికెట్లు కోల్పోయారు. లాస్ట్ 4 ఓవర్స్కి 49 పరుగులు కొట్టాలి, మనమే మ్యాచ్ గెలుస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాం. బట్ ఇలాంటి టైంలో రవి బిష్ణు వేసిన 17th ఓవర్ మొత్తం గేమ్ని తిప్పేసింది. అది కూడా బిష్ణు కంటిన్యూస్గా ఒకే మిస్టేక్ని రిపీట్ చేయడం చూసాం. తను బౌలింగ్కి వచ్చిన వెంటనే ఫస్ట్ బాల్ నో బాల్ వేశాడు, అది కూడా ఫ్రంట్ ఫుట్ నో బాల్ కాదు, బ్యాక్ ఫుట్ నో బాల్. అంటే నా తర్వాత చూసుకుంటే ఇదే సేమ్ మిస్టేక్ని 17th ఓవర్లో రిపీట్ చేశాడు. అంటే తన స్పెల్ వేసిన లాస్ట్ ఓవర్. ఈ ఓవర్లో చూసుకుంటే మళ్ళీ ఫస్ట్ బాల్కి బ్యాక్ ఫుట్ నో బాల్ వేశాడు, ఫ్రీ హిట్ 6. అంటే మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ థింగ్, సెకండ్ బాల్కి మళ్ళీ బ్యాక్ ఫుట్ నో బాల్ వేశాడు. ఈసారి కూడా ఫ్రీ హిట్కి మరో 6 పోయింది. సో ఈ మ్యాచ్లో అయితే బిష్ణు అక్కడే 3 నో బాల్స్ వేశాడు, అండ్ ఈ 3 కూడా బ్యాక్ ఫుట్ నో బాల్స్.
అట్ ది సేమ్ టైం ఈ 3 నో బాల్స్కి వచ్చిన ఫ్రీ హిట్స్ని అద్భుతంగా క్యాపిటలైజ్ చేశారు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్. సో డెఫినెట్లీ మ్యాచ్లో మనం ఆల్ ఓడిపోవడానికి బిష్ణు వేసిన 17 ద్వారా బిగ్ రీజన్. ఓవర్ లేకంగా 29 రన్స్ పోయాయి. అట్ ది సేమ్ టైం ఓవరాల్గా చూసుకున్న బిష్ణు చాలా ఎక్స్పెన్సివ్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నాడు. సో క్లియర్లీ మ్యాచ్లో ముగ్గురు స్పిన్నర్స్ ఆడించడం మన టీమిండియాకి చాలా బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు భయ్య. మరి ముఖ్యంగా ఇంగ్లాండ్ టీం వాళ్ళ బౌలింగ్ చూసిన తర్వాత కూడా ముగ్గురు స్పిన్నర్స్ వాడాలనుకోవడం ఒక ఫూలిష్ థింగ్. మన వాళ్ళు శివన్ దుబేకి బౌలింగ్ ఇవ్వలేదు. అలా ఎందుకు చేశారో నాకైతే అర్థం కాలేదు. నిజంగా విషయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక పెద్ద బ్లండర్ చేశాడు. అసలు ఈ మ్యాచ్ యొక్క వికెట్ చూసుకుంటే అసలు ఓవర్ బాల్స్ని ఇంటూ ద పిచ్ వేస్తే బ్యాట్మెన్కి ఈజీగా రావట్లేదు. ఇన్ఫాక్ట్ శామ్ కరన్ సేమ్ కైండ్ ఆఫ్ బౌలింగ్ ఆ విండ్ డైరెక్షన్ ఉపయోగించుకుంటూ బౌలింగ్ చేశాడు. చాలా బాగా క్లిక్ అయింది. అండ్ ఎగ్జాక్ట్లీ మన టీంలో దూబే అలాంటి కైండ్ ఆఫ్ బౌలింగ్ చేయగలడు. తన పేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి అసలు ఓవర్ బాల్స్ బాగా వర్కౌట్ అయి ఉండేవి. పైగా దూబే చేసుకుంటే ఐలాండ్ సిరీస్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు. వికెట్లు తీయడం కూడా చూసాం మనం. బట్ ఈ మ్యాచ్లో మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అతనికి ఒక్క ఓవర్లో కూడా బౌలింగ్ ఇవ్వలేదు. నిజంగా చాలా సర్ప్రైజ్ చేసింది. అది కూడా ముందు చెప్పినట్టు ఇంగ్లాండ్ టీం వాళ్ళు బౌలింగ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, పేసర్స్ అయితే ఎక్కువ వేయించారు. వాళ్ళ ముగ్గురు పేసర్స్ కూడా ఫుల్ కోట వేసేశారు. అదే స్పిన్నర్స్ చూసుకుంటే జాక్స్ 3 ఓవర్లు వేశాడు, డాసన్ 3 ఓవర్లు వేశాడు, రషీద్ 2 ఓవర్లు వేశాడు. సో క్లియర్ ఇంగ్లాండ్ టీం యొక్క బౌలింగ్ బట్టి చూసుకుంటే ఈ పిచ్ మీద లెగ్ స్పిన్నర్స్ అంత ఎక్కువ హెల్ప్ లేదు భయ్య. అంటే ఫింగర్ స్పిన్నర్స్కి చూసుకుంటే ఎంతో కొంత హెల్ప్ దొరికింది. బట్ ఆ లెగ్ స్పిన్ బౌలింగ్ ఎవరైతే చేశారో వాళ్ళకి అంత ఎక్కువ హెల్ప్ దొరకలేదు. ఆదిల్ రషీద్ కేవలం 2 ఓవర్స్ మాత్రమే వేశాడు, 2 ఓవర్స్కి రోడ్డు కొట్టించుకున్నాడు. ఎట్ ది సేమ్ టైం మన స్పిన్నర్స్ బౌలింగ్ స్టార్ట్ చేయగానే అక్షర్కి చాలా మంచి బౌలింగ్ పడింది ఫింగర్ స్పిన్నర్. బట్ వరుణ్ చక్రవర్తి మరి బిష్ణు చూసుకుంటే మాత్రం రన్స్కి వెళ్ళారు. దీంతో మన కెప్టెన్ స్మార్ట్గా థింక్ చేసి ఉండాల్సింది. ఈ పిచ్ మీద లెగ్ స్పిన్నర్స్కి ఫుల్ కోట్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి దూబేని బౌలింగ్ ప్రవేశపెట్టుంటే సరిపోయేది. సో మన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆ 6th బౌలింగ్ ఆప్షన్ యూటిలైజ్ చేసుకోకపోవడం కూడా చాలా బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు. మేలీ ముందు చెప్పుకున్నట్టే ఇలాంటి విషయాలు ఇంగ్లాండ్ టీం చాలా మంచిగా ప్లాన్ వేసుకుని వచ్చారు. అంటే వాళ్ళు హోంవర్క్ చేశారు. గ్రౌండ్ యొక్క డైమెన్షన్స్ని యూజ్ చేసుకుంటూ లైన్ వేరీ చేసి బౌలింగ్ చేశారు. అంటే మన బ్యాట్స్మెన్ లాంగ్ బౌండరీ ఉన్న వైపు కొట్టేటట్టు ప్రోత్సహించారు. వేరేజ్ ఆ విండ్ డైరెక్షన్ కూడా వాళ్ళు మంచిగా యూటిలైజ్ చేసుకోవడం చూసాం. బట్ మన టీమిండియా బౌలర్స్ విషయానికి వస్తే మాత్రం అలాంటి చేయలేకపోయారు. పర్టికులర్గా పేస్ వేరియేషన్ మరియు లెంత్ ఈ రెండు కూడా చాలా మిస్ అయ్యాయి. అది కూడా రవి బిష్ణు స్పిన్నర్ అయినప్పటికీ చాలా వేగంగా బౌలింగ్ చేశాడు. ఆల్మోస్ట్ తను వేసిన ప్రతి బాల్ కూడా 100 కిలోమీటర్స్ని టచ్ చేసేది. అది అక్షర్ పటేల్ చూసుకుంటే అలా కాదు, స్లోగా బౌలింగ్ చేశాడు. అందుకే వర్కౌట్ అయింది దానికి. సో క్లియర్లీ మన టీమిండియా బౌలింగ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ అలాగే ప్లానింగ్ అనిపించింది. ఎట్ ది సేమ్ టైం 3వ పేస్ బౌలింగ్ ఆప్షన్ కూడా మనం గట్టిగా మిస్ అయ్యాం. ఇన్ఫాక్ట్ ప్రిన్స్ యాదవ్ లాంటి బౌలర్కి ఈ పిచ్ ఒక టైలర్ మేడ్ పిచ్లా మారిపోయింది భయ్య. సో అలా చెప్పుకుంటూ పోతే ఈ మ్యాచ్లో మన వాళ్ళైతే చాలా టాక్టికల్ మిస్టేక్స్ చేశారు. బట్ ఆ బిష్ణు వేసిన 17th ఓవర్ మంచిగా పడి మన వాళ్ళు మ్యాచ్ గెలిచి ఉంటే వీటి గురించి పెద్దగా డిస్కస్ చేసుకునే వాళ్ళం కాదు. చాలా వరకు మనం పాజిటివ్స్ గురించే మాట్లాడుకునే వాళ్ళం. బట్ ఎప్పుడైతే మన వాళ్ళు మ్యాచ్ ఓడిపోతారో అప్పుడే నెగిటివ్స్ అని కూడా బయటకు వస్తాయి. సో ఇదే మ్యాచ్లో మన టీమిండియా గెలిచి ఉంటే ఇషాన్ కిషన్ స్లో బ్యాటింగ్ అంతలా హైలైట్ అయ్యి ఉండేది కాదు. ఎట్ ది సేమ్ టైం దూబేకు బౌలింగ్ ఇవ్వలేదు అన్న దాని గురించి కూడా పెద్దగా డిస్కస్ చేసుకునే వాళ్ళం కాదు. బట్ ఎప్పుడైతే మనకి రిజల్ట్ ఎగనెస్ట్కి వచ్చిందో ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. అండ్ ఎగ్జాక్ట్లీ సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ ఎరాకు ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ ఎరాకు ఉన్న డిఫరెన్స్ ఇదే. అప్పట్లో కూడా మన వాళ్ళైతే కొన్ని మిస్టేక్స్ చేసేవారు. బట్ కన్సిస్టెంట్గా మ్యాచ్లు గెలిచారు. దీనివల్ల పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం కన్సిస్టెంట్గా మ్యాచ్లు ఓడిపోతున్నారు. దీంతో ప్రతి లోపం కూడా బయటపడుతుంది. సో లెట్స్ హోప్ మన టీంని అయితే కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఇంకా అయితే సిరీస్లో 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 గెలిస్తే మన వాళ్ళు సిరీస్ సొంతం చేసుకోవచ్చు. మళ్ళీ మన వాళ్ళు అనవసరంగా బౌలింగ్ కాంబినేషన్ కెలుక్కున్నారు భయ్య. ఐర్లాండ్తో జరిగిన సెకండ్ T20 మ్యాచ్లో మనకు అద్భుతమైన బౌలింగ్ పడింది. ప్రిన్స్ యాదవ్ మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. బట్ అలాంటి ఇన్ఫామ్ బౌలర్ని పక్కన పెట్టి సిరీస్లో చూసుకుంటే 2 మ్యాచ్లో బిష్ణుని ఆడించారు. ఎందుకు ఆడించారో ఎవరికైతే తెలదు. సో ఇప్పటికైనా ఆ బౌలింగ్ కాంబినేషన్ సెట్ చేసుకునే ముందు కాస్త కామన్ సెన్స్ ఉపయోగించాలి. మనకి అందుకే 3వ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే అభిషేక్ శర్మ ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు. వాళ్ళని యూటిలైజ్ చేసుకోవాలి. బట్ అలా కాకుండా మంచిగా బౌలింగ్ చేసినా సరే ప్రిన్స్ యాదవ్ లాంటి బౌలర్ను ఎందుకు టీంలోంచి తీసినా నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ మ్యాచ్ నుంచి మన టీం ఇలాంటి ఎర్రర్స్ చేయకుండా ఉండాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.